వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. ఇక ఆంధ్రప్రదేశ్లోని మాచర్లలో ఇంకా పొలిటికల్ మంటలు ఆగడం లేదు. ఓవైపు పెన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు నుంచి బెయిల్ మంజూరీ కాగా, మరోవైపు ఈసీ వైఖరిపై వైసీపీ మండిపడుతుంది. బీజేపీతో పొత్తు తర్వాత ఈసీ చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మాచర్ల విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరగడం లేదని విమర్శించారు. కేవలం పిన్నెల్లి వీడియో మాత్రమే బయటకు వచ్చి టీడీపీ నేతల విధ్వంసాలకు సంబంధించిన వీడియోలు రాకపోవడం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. అటు టీడీపీ నేతలు దీనికి కౌంటర్ ఇస్తున్నారు. అల్లకొల్లలో సృష్టించి ఎన్నికల్లో గెలవాలని చూశారని, అది జరగకపోయేసరికి ఇప్పుడు విమర్శలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. అసలు మాచర్ల ఘర్షణల వ్యవహారంలో ఏం జరుగుతుంది? ఈసీపై సజ్జల చేసిన ఆరోపణలు ఎలా చూడాలి? ఘర్షణలకు సంబంధించి మిగతా వీడియోలు కూడా బయటకు వస్తాయా? ఇవే అంశాలపై ఇవాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టులో ఊరట లభించింది. మరో 3 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇచ్చింది కోర్టు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. ముందస్తు బెయిల్ ఇస్తే కనుక సాక్షులను ప్రభావితం చేస్తారని ప్రతిపక్షాలు ఇప్పటికే ఆరోపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. మనతో మాట్లాడేందుకు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు, అలాగే బోల సతీష్ బాబు గారు, టీడీపీ రాష్ట్ర కోఆర్డినేటర్, అలాగే రాయపాటి అరుణ్ గారు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా సతీష్ బాబు గారు, నమస్తే అండి. నమస్తే. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టులో ఊరట లభించింది. ఈ నేపథ్యంలో ఆయన సాక్షుల్ని ప్రభావితం చేస్తారని టీడీపీ ఆరోపిస్తుంది. ఎలా చూడాలి? ముందుగా స్వతంత్ర వీక్షకులకి, అదేవిధంగా ప్యానల్లో ఉండే పెద్దలకి అందరికీ నమస్కారం అండి. విజయ్ గారు, మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఎందుకంటే అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్న నియోజకవర్గంగా మాచర్లని ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే అనౌన్స్ చేసింది. అయితే ఈ ఎన్నికలు జరుగుతున్నప్పుడు తగినంత భద్రత ఆ నియోజకవర్గంలో ఏర్పాటు చేయలేదు. అక్కడ అవసరానికి అనుగుణంగా చేపట్టవలసిన చర్యలు ఎన్నికల కమిషన్ చేపట్టలేదు అనేది మేము మొదటే చెప్పాము. ఎందుకంటే పోలింగ్ ప్రక్రియ జరుగుతుంటే పోలింగ్ బూతుల్లోకి డైరెక్ట్గా అక్కడ అభ్యర్థితో పాటు ఆయన అనుచరగణం ప్రవేశించి, మీరు చూశారు కదా, ఈవీఎంలను బదులు కొట్టడం దగ్గర నుంచి ప్రత్యర్థి పార్టీలకు చెందిన పోలింగ్ ఏజెంట్ల మీద డైరెక్ట్గా దౌర్జన్యాలు చేసి మీడియా సమక్షంలోనే గాయాలతోటి కూడా పోలింగ్ ఏజెంట్లు అక్కడ పోలింగ్ కేంద్రాల్లో కూర్చుని పనిచేయాల్సిన పరిస్థితి ఇప్పుడు మనమే కదా, ప్రపంచం అంతా కళ్ళ కట్టినట్లు చూసింది. అక్కడ జరిగిన దాంట్లో పిన్నెల్లి సోదరుల పాత్ర బహిర్గతంగా కనిపించింది. దాన్ని ఏదో వాళ్ళు ఏంటంటే గత 5 ఏళ్లలోనూ బొంకుతూ ఎలాగైతే వచ్చారో ఈ ఎన్నికల ప్రక్రియ సమయంలో కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్నంతసేపునేమో ఎన్నికల కమిషను మాకు అనుకూలంగా ప్రవర్తించినప్పుడు పర్వాలేదు. ఎప్పుడైతే ప్రత్యర్థి పార్టీల ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకోవడం మొదలుపెట్టగానే ఎన్నికల కమిషన్ అనేది పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, బీజేపీతో తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏదో మాకు అనుకూలంగా వ్యవహరిస్తుంది, తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరిస్తుందనే ఎలిగేషన్ తీసుకొస్తున్నారు. మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం, ఎన్నికల కమిషన్ కనుక మాకు నిజంగా అనుకూలంగా ఉంటే ఈ రాష్ట్రంలో ముందు మార్చాల్సింది సిఎస్ని మార్చాలి. సిఎస్ జవహర్ రెడ్డి ఆ సీట్లో కూర్చుని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి జేబు సంస్థగా నడుపుతున్నారనేది మేము మొదటి నుంచి ఆరోపిస్తున్నాం. ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ ఎప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత జరగని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రెడ్డి గారు, ముగ్గురు కూడా కడప జిల్లాకు చెందిన వాళ్ళు, ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఈ ప్రభుత్వాన్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని, అధికార యంత్రాంగాన్ని వాటి గుప్పిట్లో పెట్టుకుని పార్టీకి ప్రభుత్వానికి వ్యత్యాసం లేదు అన్నట్టు విధంగా వ్యవహరిస్తున్నారని మేము ఫస్ట్ నుంచి ఎలిగేషన్ తీసుకుని వస్తానున్నాం. కానీ పిన్నెల్లి వ్యవహారంలో చూస్తే కనుక పర్టికులర్గా ఆయన ఈవీఎం పగలగొట్టిన విషయం మాత్రమే బయటకు వచ్చింది. కానీ అంతకుముందు టీడీపీ వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు బయటికి రాలేదని పదే చెప్తూ ఉన్నారు. మరి వాళ్ళకి కూడా వాళ్ళ చేతిలో మీడియా ఉంది, వాళ్ళ చేతిలో అధికారం ఉంది. వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా దౌర్జన్యాలు చేస్తే ఎందుకు వదిలిపెడతారు సార్? సజ్జల రామకృష్ణారెడ్డి రీసెంట్గా కొన్ని వీడియోలు అయితే చూపించారు. ముఖ్యంగా టీడీపీ గోండాలు దాడులు చేస్తున్నారంటూ పదే విమర్శిస్తూ కొన్ని
వీడియోలు కూడా అదే సార్, స్పెసిఫిక్గా ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, ఇప్పటికీ పోలీసు యంత్రాంగం వాళ్ళ చేతిలో ఉంది. తెలుగుదేశం వాళ్ళు తప్పులు చేస్తే ఆధారాలతో సహా చర్యలు తీసుకోమనండి. ఇప్పుడు గ్రూప్ దొమ్మీలు జరుగుతున్న వీడియోలు చూపిస్తున్నారు. వాళ్ళ క్వశ్చన్ కూడా అదే, ఎందుకు ఈసీ చర్యలు తీసుకోవడం లేదు? ఖచ్చితంగా కూటమికి కొంత అనుకూలంగా ఉందనేదే సజ్జల రామకృష్ణ కూటమి చర్యలు కాదు కదా సార్, పోలీసు శాఖ ఇప్పటికీ మనం కళ్ళ కట్టినట్టుగా చూస్తున్నాం. మనం అనంతపురం విషయంలో, తాడిపత్రి విషయంలో చూసాం. డిఎస్పీ చైతన్య అనే వ్యక్తి, అతను పక్క డివిజన్ ఉన్న వ్యక్తి వచ్చేసి డివిజన్కి వచ్చేసి అశ్మిత్ రెడ్డి అనుచరగణం మీద ప్రత్యక్షంగా దాడులు చేశాడు. మీడియాలోనే ప్రచారం జరిగింది. అన్ని చోట్ల పొంగనూరులో ఉంది. ఏజెంట్లని బూత్కి వెళ్తున్న వాళ్ళని కిడ్నాప్ చేశారు. పోలీసులకు కంప్లైంట్ చేస్తే చర్యలు లేవు. డిపార్ట్మెంట్ వాళ్ళ చేతుల్లో పెట్టుకుని ఏదో దొంగ అని అవతల వాళ్ళ మీద అరిచినట్టుగా వీళ్ళ అబాండాలు వేయటం తప్ప దౌర్జన్యాలు చేసింది వైసీపీ. ప్రపంచం అంతా చూసింది. ఇంకా ఎన్నికల కమిషన్ సరైన చర్యలు తీసుకోలేదు, తగిన స్థాయిలో చర్యలు తీసుకోలేదు అనేది తెలుగుదేశం పార్టీ పరంగా మా అభిప్రాయం. మాకు నిజంగా బీజేపీ పూర్తిగా సహకరించుంటే, కేంద్రంలో ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఎన్నికల కమిషన్ నిజంగా వాళ్ళు చెప్పినట్టుని సహకరిస్తే, మేము ఫస్ట్ డిమాండ్ కేఎస్ జవహర్ రెడ్డిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదా నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి, తొలగించాలని మేము డిమాండ్ చేసాం. ఆ డిమాండ్ నెరవేరి ఉండేది కదా ఒకవేళ బీజేపీ నిజంగా ఇటువంటి మేలు చేసి ప్రయత్నాలు చేసుంటే. అది జరగలేదనేది కదా మేము చెప్పేది. ఇప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం సీఎస్ కన్సర్న్లోనే నడుస్తుంది కదా. ఎక్కడ చూసినా వైసీపీ వాళ్ళు దౌర్జన్యాలు చేశారు, వైసీపీ వాళ్ళు రిగ్గింగ్ చేశారు. అనుకున్న స్థాయిలో అవి ఇంకా బయటపడలేదు. ఎందుకంటే ఈవేళ కొద్దిపాటి మీలాంటి మీడియా స్వతంత్ర సంస్థలు కొన్ని మాత్రమే పనిచేస్తున్నాయి. ఈవేళ ప్రతి మీడియా సంస్థ కూడా ఏదో ఒక పార్టీ కొమ్ము కాసిదే. ప్రధానంగా వాళ్ళ నీలి మీడియా, సాక్షి, TV9, ఎన్టీవీ ఇట్లాగ అన్ని ఛానల్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు, మీడియాను వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. బట్టకాల్చి మీద వేసినట్టు ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే తెలుగుదేశం పార్టీని, బీజేపీని, జనసేనని నానాయాగి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. మనం చూసాం. ఇది తప్పు వాళ్ళు చేసి ఎదటోళ్ళే తప్పు చేసినట్టుగా చిత్రీకరించడం అనేది వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఎన్నికల కమిషను నిజాయితీగా పనిచేసింది అని నేను కూడా ఇప్పటికీ మేము తెలుగుదేశం పార్టీ పరంగా కూడా మేమేమి కితాబు ఇవ్వటం లేదు. ఎందుకంటే ఇప్పటికీ మాకు అన్యాయం జరుగుతుంది, ఇప్పటికీ ఎక్కడికక్కడ దౌర్జన్యాలు జరుగుతున్నాయి, మా కార్యకర్తల మీద వేధింపులు జరుగుతున్నాయి. పోలింగ్ వరకు వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవడానికి, మాకు ఏజెంట్లు రాకూడదని, మా అనుకూల వర్గాలు ఓటేయడానికి వెళ్ళకూడదని ఆపడానికి అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని అన్ని ప్రయత్నాలు చేశారు. అయినా సరే ప్రజలు వెల్లువలాగా పోలింగ్ ముందు రోజు వరకు ఒక విధానం కనిపించింది, పోలింగ్ డేట్ రోజున ప్రజల స్పందన వేరేగా కనిపించింది. 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందంటే 6 గంటలకే జనం వచ్చి స్వచ్ఛందంగా క్యూ లైన్లో నుంచి ఈ ప్రభుత్వం నుంచి మేము ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం, ఓటు అనే ఆయుధం ప్రజల్లో చేతుల్లో ఉంది, వాళ్ళు సరైన సమయంలో స్పందిస్తారని. ఆ రోజున స్పందించారు ప్రజలు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా అక్కడ వాటర్లు అడ్డుకున్నారు, నీ దౌర్జన్యాలు ఏంటి, దురాగతాలు ఏంటని. రైట్ సతీష్ బాబు గారు, మనం ఇంకా మాట్లాడదామండి. మనతో పాటు రాయపాటి అరుణ్ గారు, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడదాం. అరుణ్ గారు నమస్తే అండి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు అయితే ఊరట లభించింది. ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి, ఆయన బయటకు వస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారు, కౌంటింగ్ రోజు మరింతగా విధ్వంసం జరిగే అవకాశం ఉందంటూ కూడా ప్రతిపక్షాలు చెప్తున్నాయి. మరి కోర్టులో ఊరట లభించింది, మీరు ఎలా చూస్తారు? ఇది ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులకి మీకు నమస్కారం సార్. ఎలక్షన్ కమిషన్ వన్ సైడ్ గా పనిచేసింది అనడానికి మాట్లాడుకోవాల్సి వస్తే మనం వాళ్ళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ రావడమే అది అనుకూలంగా, వైసీపీకి అనుకూలంగా వచ్చినట్లు కనిపించింది మాకైతే క్లియర్ గా. ఎందుకంటే ఆల్రెడీ ఎలక్షన్ రోజు అంత విధ్వంసం చేసిన వ్యక్తి ఈవీఎంలో రేపు నిజంగా వీళ్ళ భవిష్యత్తు ఏంటనేది బయటపడి కౌంటింగ్ రోజు ఖచ్చితంగా సామరస్యంగా కౌంటింగ్ జరగనిస్తాడని చెప్పేసి చెప్పడానికి ఎలాంటి ఆధారాలు మన దగ్గరలో అట్లాంటి రక్తపాతాన్ని నియోజకవర్గంలో సృష్టించాడు కాబట్టి. కానీ వాళ్ళ ఆయనకి సడన్ గా బెయిల్ రావడం అనేది నిజంగానే మా అందరికి ఆశ్చర్యాన్ని కల్పించింది. పైగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి మేక ఉన్న పుల్లాగా మాట్లాడడం ఎలా ఉంది అంటే, ఇప్పుడు నిజంగానే ఆయన చేసింది తప్పు అని వీళ్ళు ఒప్పుకొని దానికి ముందుది కూడా ఉంది అడగండి అని చెప్పేసి అండల్లో అర్థం ఉంది. కానీ ముందు ఎందుకు రాలేదు, రిగ్గింగ్ చేశారు, రిగ్గింగ్ చేసిన వీడియో విజువల్స్ ఎందుకు రాలేదు, కేవలం ఈవీఎం పగలగొట్టిన విజువల్స్ ఎందుకు వచ్చినాయంటే ఈవీఎం పగలగొట్టడాన్ని నేను సమర్థిస్తున్నారని మాకు అర్థం కాని విషయం సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చెదురుమదురు ఘటనలు ఎక్కడో ఒక చోట 2 చోట్ల మాత్రమే జరిగాయి. ఈసీ చాలా పగడ్బందీగా ఎలక్షన్ జరిపింది, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మేము ఈ స్థాయిలో కూడా ఊహించలేదు. యాక్చువల్ గా చాలా చోట్ల మనం రీపోలింగ్ జరిపించుకోవాల్సిన అవసరం వచ్చిద్దేమో అనుకున్నాం. వైసీపీ యొక్క వ్యవహార శైలి ఎలా ఉంటుంది మనందరికి తెలిసిన విషయమే కాబట్టి 5 ఏళ్లుగా. కానీ అంత తీవ్రమైన పరిస్థితులు ఎక్కడా రాలేదు. కేవలం మన సౌమ్యుడు, నా తమ్ముడు, నాకు అత్యంత సన్నిహితుడు, చాలా మంచివాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పరిచయం చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి యొక్క నియోజకవర్గంలో
అంత సౌమ్యుడు, అంటే జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేస్తే సౌమ్యుడు పినిల్ రామకృష్ణారెడ్డి. అట్లాంటి సౌమ్యుడి నియోజకవర్గంలో మాత్రమే నియోజకవర్గాలు అన్నింటిలో కూడా రక్తపాతం అనేది, ఆ నియోజకవర్గం మొత్తం మీద అన్ని పోలింగ్ బూత్తుల్లోని మాక్సిమం పోలింగ్ బూత్తుల్లో కేవలం ఆ నియోజకవర్గంలో మాత్రమే రక్తం చెందింది. ఇంకెక్కడ అట్లాంటి దాడులు జరగకపోవడం నిజంగానే ఎలక్షన్ కమిషన్ కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా. మేమైతే ఇప్పుడు పర్టికులర్ గా ఓడిపోతామని తెలిసి వీళ్ళకి ప్రజలు క్లియర్ గా వన్ సైడెడ్ గా కూటమికే ఓటేశారని చెప్పేసి వీళ్ళు చేయించుకున్న అన్ని సర్వేల్లో తెలిసి బెట్టింగ్లు ఎవరు వైసీపీ వచ్చింది అని ఎవరు బెట్టింగ్లు కట్టద్దు అని చెప్పేసి సాక్షాత్తు సజ్జల రామకృష్ణారెడ్డి గారే స్వయంగా ఆయన అనుచరగణానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకున్నారండి. మీరెవరు మన ప్రభుత్వం వచ్చిందని ఆ బెట్టింగ్లు కట్టద్దు, డబ్బులు పోగొట్టుకోవద్దు అని. ఇంకా దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే మా ఒంగోలులో ఉన్నటువంటి వాళ్ళ లీడరు, వాళ్ళ నాయకుడు 47 కోట్లు కూటమి గెలిచిద్దని వేశాడు దాదాపుగా బెట్టింగ్. అలాగే కార్యకర్తలకి అనుచర గణాన్ని అందరికి కూడా కూటమి మీదే వేసుకోండి, ఎవరు వేసినా సరే బెట్టింగ్ వైసీపీ మీద వేయద్దు, మన గవర్నమెంట్ రాదని చెప్పేశాడంట. అందరూ తెలివిగా బిహేవ్ చేస్తున్నారు. ఇంత తెలిసిన తర్వాత ఓడిపోయినా సరే ఆ నిందని ఎలక్షన్ కమిషన్ ఎత్తిన వేయాలి అనే ఒక ఉద్దేశంతో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ఎలక్షన్ కమిషన్ క్వశ్చన్ చేస్తున్నారు తప్ప అక్కడ ఎలక్షన్ కమిషన్ పర్ఫెక్ట్ గా పనిచేసింది. ఇవాళ పినిల్ రామకృష్ణారెడ్డి గారికి బెయిల్ రావడం మాకు కొంచెం సందేహం కలిగిస్తుంది. ఇంకా ఎక్కడో లోపాలు ఉన్నాయి, ఎక్కడో వైసీపీకి అనుకూలంగా జరుగుతోంది ప్రక్రియ, ఏ వ్యవస్థలోనూ వాళ్ళకి అనుకూలంగా జరుగుతోంది. లేదంటే మిగతా జిల్లాల్లో, మిగతా రాష్ట్రాలు, గుజరాత్ లోనే ఎక్కడో ఇట్లాగే ఒక పర్సన్ ఈవీఎం పగలు కొడితే అతన్ని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించేశారు. కానీ ఇక్కడ మాత్రం అరెస్ట్ చేయడానికి డ్రామాలు ఆడారు. అదుగు కనిపించాడు, ఇదిగో తప్పించుకున్నాడు, అదుగు లుకౌట్ నోటీస్ అని చెప్పేసి అంతా జరిగిన తర్వాత తీరా హైకోర్టుకు పంపించేసి ముందస్తు బెయిల్ తెచ్చుకునేలాగా చేశారు. మళ్ళీ వాళ్ళు బెయిల్ వచ్చింది, మళ్ళీ కేసు వేసినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఇంకా ఎక్కడో లోపాలు ఉన్నాయి, వైసీపీకి అనుకూలంగా ఎక్కడో జరుగుతున్నాయి అని చెప్పేసి మాకు కనిపిస్తున్న సందర్భం. దానికి ప్రత్యేకించి మనం ఒక పేరును కనుక చెప్పుకోవాల్సి వస్తే ఆటోమేటిక్ గా జవహర్ రెడ్డి గారి మీదకి వెళుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా పార్టీకి అనుకూలంగా నడిపాడు తప్ప ప్రజలకు అనుకూలంగా ఎక్కడ నడపలేదు ప్రభుత్వాన్ని. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే కూడా ఇవాళకి కూడా క్లియర్ గా మాకు అనిపిస్తుంది ఏంటంటే స్టిల్ వైసీపీకి అనుకూలంగా వ్యవస్థలు పనిచేస్తున్నాయి, ప్రజల కోసం కాకుండా అనే భావన మా అందరిలో ఉంది. దాన్ని కప్పుపుచ్చడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి, కానీ అరుణ్ గారు ముఖ్యంగా ఈవీఎం పగలగొట్టిన వీడియో అయితే బయటకు వచ్చింది, దాన్ని ఎడిట్ చేశారన్న అనుమానం కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా అంతవరకే ఆయన పగలగొట్టడం వరకే చూపించారు, కానీ మిగతాది ఎందుకు చూపించలేదని ఆయన అడుగుతున్నారు. సార్ ఈవీఎం పగలగొట్టడం ఒక్కటే ఎడిట్ చేసి ఉంటే మరి నంబూరు శేషగిరిరావు తల పగలగొట్టింది కూడా ఎడిట్ చేశారా సార్? ఆయన పోయి అడ్డుకున్నాడు, అతని మీద తిరగబడ్డాడనే కదా అతను తల పగలగొట్టారు క్లియర్ గా. ఇంకోటి గోరంట్ల మాధవరావు గారి వీడియోలు వస్తే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి ఫేక్ అన్నారు. అలాగే అంబటి రాంబాబు గారిది, అవంతి శ్రీనివాస్ గారిది ఆడియో లీక్లు వస్తే అవి కూడా ఫోరెన్సిక్ పంపించేసి ఫేక్ అన్నారు. మరి ఈ వీడియో కూడా పంపించుకోమని చెప్పండి ఫోరెన్సిక్ కి. ఫేకా రియల్ అని తెలిసిద్ది కదా. ఇప్పుడు ఇంకా ఎలక్షన్ కమిషన్ కూడా ఉండిద్ది, వాళ్ళ కంట్రోల్లో తెలిసింది ఇది ఫేకా రియల్ అని చెప్పేసి. ఎందుకని వెనకాడుతున్నారు వైసీపీ వాళ్ళు? ఫేకా రియల్ అని తేల్చమని చెప్పండి, మేము కూడా హ్యాపీగా తెలుసుకుంటాం ఏది నిజాలు ఏది అబద్ధాలని చెప్పేసి. మరి ఇంకొక వారం రోజులే ఉంది, మరి ఈ నేపథ్యంలో కౌంటింగ్కు దగ్గరికి వస్తుంది. ఈ టైంలో పిన్నెలకి ముందస్తు బెయిల్ రావడంతో మరి ఆ ప్రభావం ఖచ్చితంగా కౌంటింగ్ రోజు ఉండే అవకాశం ఉందంటారా? 100% ఉండిద్ది సార్. ఎందుకంటే మాచర్ల అనేది చాలా అంటే చాలా సెన్సిటివ్ ఏరియా. నివురుగప్పి నిప్పులాగా ఉన్నటువంటి పాత కక్షల్ని, ఫ్యాక్షన్ రాజకీయాలను ఎప్పుడో వదిలేశారు వాళ్ళు. ఆల్మోస్ట్ వాళ్ళ తండ్రులు తాతల టైంలో వదిలేసింది. మళ్ళీ వాళ్ళ మనవాళ్ళ టైంలో పిన్నెల రామకృష్ణారెడ్డి తీసుకొచ్చాడు, వాళ్ళు మళ్ళీ రక్తాన్ని బయటికి చిందేలాగా చేశాడు. ఈ వారం రోజులు కూడా నాకు తెలిసి బయట పడకుండా చాలా చోట్ల ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అది ఆ కౌంటింగ్ రోజుకి అది ఇంకా తీవ్ర స్థాయిలోకి వెళ్ళింది. కావాలంటే చూడండి, కౌంటింగ్ రోజు మళ్ళీ మాచర్ల నియోజకవర్గం మరొకసారి రక్తంతో తడవకపోతే అప్పుడు అడగండి. ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఎంత క్రూరుడో అక్కడ ఉన్నటువంటి అందరికీ తెలుసు. కనీసం చిన్న చిన్న లాభాలకు కూడా మనుషుల్ని మాయం చేసే వ్యక్తి ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి. దానికి సంబంధించి ఇతని దారుణాలకు గురయ్యి కన్నీళ్లు పెడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. రేపు ప్రభుత్వం దిగిన తర్వాత ఒక్కొక్కళ్ళు బయటకు వస్తారు, మీరు చూడండి. రైట్, మనతో పాటు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటేశ్వర రెడ్డి గారు నమస్తే అండి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టులో కొంచెం ఊరట లభించింది, కౌంటింగ్ కూడా ఆయన వెళ్ళడానికి అనుమతి అయితే కోర్టు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ పై దాని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, మళ్ళీ అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎలా చూడాలి? ఇప్పుడు ప్రతిపక్షాలు లాయర్ను పెట్టేసి ఆల్రెడీ అదే వాదన కోర్టులో వినిపించాయి. ఇప్పుడు ఇచ్చింది ప్రతిపక్షాలు ఒక విషయం మర్చిపోతున్నాయి, హైకోర్టు బెయిల్ ఇచ్చింది ఒకటి. ఇంకో విషయం ఏంటంటే మాకు వీడియో మీద ఎందుకు అనుమానాలు వస్తున్నాయి, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద ఎందుకు అనుమానాలు వస్తాయి అనేది మేము బేస్లెస్ గా ఇస్తున్న స్టేట్మెంట్ కాదు. మీరు గమనించి చూడండి, ఏ అధికారులను అయితే మార్చమని
కూటమి లెటర్ ఇచ్చిందో, అక్కడ ఏ అధికారులను అయితే మార్చారో కరెక్ట్గా ఆ ఎస్పీ పరిధిలోనే, ఆ ఎస్పీల పరిధిలోనే, ఆ ఏరియాల్లోనే గొడవలు జరిగాయి. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇంటి మీద దాడి, కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ఇంటి మీద దాడి కావచ్చు, అట్లనే మాచర్లలో ఈ అల్లర్లు గొడవలు కావచ్చు, పల్నాడు జిల్లాలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద దాడి కావచ్చు, గురజాల్లో గణేష్నపాడులో ఎస్సీ బీసీల మీద దాడులు కావచ్చు, అట్లానే సత్తెనపల్లిలో రిగ్గింగ్లు కావచ్చు. ఇవన్నీ ఎక్కడ జరిగాయి? ఎవరినైతే మార్చమని వాళ్ళు లెటర్ ఇచ్చారో, ఎక్కడైతే అధికారులను ఎస్పీలను మార్చారో కరెక్ట్గా మార్చిన ప్లేస్లోనే అల్లర్లు జరిగాయి. ఆ అల్లర్లు జరిగాయని గుర్తించి ఆ పోలీస్ ప్రమేయం ఉందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆ ఎస్పీలనే సస్పెండ్ చేసింది. ఏ ఎస్పీలను అయితే తెచ్చారో ఆ ఎస్పీలనే సస్పెండ్ చేసింది. దీన్ని బట్టి ఒక సామాన్యుడికి కూడా, ఈవెన్ మీకు కూడా, ప్యానెల్లో ఉన్న ప్రతిపక్ష సభ్యులైనా కానీ వాళ్ళకు కూడా, ఇప్పుడు ఈ ఎస్పీని ఎలక్షన్ కమిషన్ ఇప్పటికిప్పుడు తెచ్చింది, పల్నాడు జిల్లా ఎస్పీని. ఆ ఎస్పీని మళ్ళీ ఎలక్షన్ కమిషనే సస్పెండ్ చేసింది. కారణం ఏంటి అంటే ఎలక్షన్ కమిషన్ ఏం ఆధారాలు లేకుండా సస్పెండ్ చేస్తుందా? మీరు ఆలోచించండి. ఇంకో విషయం ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ మేము స్ట్రైట్ గా ఏం క్వశ్చన్ చేస్తున్నామంటే, ఏ ఎన్నికల పోలింగ్ స్టేషన్లోనైనా, పోలింగ్ స్టేషన్లో ఏదైనా పోలింగ్ జరిగేటప్పుడు ఒక 10 minutes ఈవీఎం ఆగిపోతే లాగ్ బుక్ లో రికార్డ్ చేస్తాం. ఏది ఒక 10 minutes ఈవీఎం ఆగిపోయింది అని. మీరు గమనించి చూడండి, పాల్వాయి గేటు దగ్గర, మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు దగ్గర 202 పోలింగ్ బూత్ నెంబర్లో గల పోలింగ్ స్టేషన్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం పగలగొట్టారని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారు. కానీ ఆ పోలింగ్ స్టేషన్లో ఒక్క 10 నిమిషాలు కూడా పోలింగ్ ఆగినట్టు లాగ్ బుక్ లో రికార్డ్ లేదు. రూట్ ఆఫీసర్ కూడా అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినట్టు రికార్డ్ చేయలేదు. అక్కడ ఎన్నికల ఆఫీసర్ కూడా అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినట్టు కానీ, ఈవీఎం పగలగొట్టినట్టు కానీ రికార్డ్ చేయలేదు. మళ్ళీ అక్కడ విఆర్ఓ ఉంటాడు, స్థానిక విఆర్ఓ. ఆ విఆర్ఓ రికార్డులో కూడా ఎన్నికల అవాంఛనీయ సంఘటనలు జరిగినట్టు కానీ, అల్లర్లు జరిగినట్టు కానీ, ఈవీఎం పగలగొట్టినట్టు కానీ రికార్డులో లేదు. అట్ ది సేమ్ ఇంకొక విషయం, సిఎస్ గారు, కొత్తగా వచ్చిన డీజీపీ గారు ఎన్నికల కమిషన్కి లెటర్ ఇచ్చిన దాంట్లో కూడా అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం పగలగొట్టాలని రిపోర్ట్లో లేదు. తర్వాత 13వ తారీఖు ఎన్నికలు జరిగితే 18వ తారీఖు కాన్స్టిట్యూట్ అయితే, సిఐడి కాన్స్టిట్యూట్ అయితే, సిఐడి విచారణలో కూడా అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం పగలగొట్టినట్టు ఎక్కడా లేదు. ఇంకొక విషయం ఏంటంటే, పోలీసు వారు మీరు గమనించండి, కోర్టుకి 23వ తారీఖు 22వ తారీఖే ఎఫ్ఐఆర్ కట్టామని చెప్తున్నారు. కానీ కోర్టుకి సబ్మిట్ చేసిన దాంట్లో 23వ తారీఖు ఉంది. ఇవన్నిటిని ఆధారాలుగా చేసుకొని ఎన్నికల కమిషన్ ఈ విధంగా ప్రవర్తిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎన్నికల కమిషన్ వారే మొత్తం 7 చోట్ల ఈవీఎంలు పగలగొట్టారు, 7 ఈవీఎంలు పగలగొట్టారని చెప్పేసి ఎన్నికల కమిషనే చెప్పింది. మేము అడుగుతున్నది అదే, 7 చోట్ల ఈవీఎంలు పగలగొడితే ఒక్క పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి వీడియోనే ఎలా రిలీజ్ అయింది? అది కూడా ఎన్నికల కమిషన్ వారు ఆ వీడియో మేము రిలీజ్ చేయలేదన్నారు. మరి ఆ వీడియో ఎలా వచ్చింది? అది ఎడిట్ అయిందని చెప్పేసి మేము అంటున్నాం. ఖచ్చితంగా పోలింగ్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరా వీడియో ఉదయం నుంచి సాయంత్రం వరకు రికార్డ్ అవుతూనే ఉంటది. ఆ పోలింగ్ స్టేషన్లో ఏం జరిగింది, అంతకు ముందు ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది, పూర్తి నిడివి కలిగిన వీడియో ఎందుకు రిలీజ్ చేయలేదు? కానీ వెంకటేశ్వర రెడ్డి గారు, ఏదేమైనా సరే ఈ ఈవీఎం పగలగొట్టిన ఈ ఘటనకు సంబంధించి అధికారులు రికార్డుల్లో ఎందుకు రికార్డ్ చేయలేదంటారు? ముఖ్యంగా ఎవరిని ప్రభావితం చేశారు? అంటే ఈ వీడియో బయటకైతే వచ్చింది, పిన్నెల్లి ఇందులో ఈవీఎం పగలగొట్టినట్టయితే కనిపిస్తూ ఉంది. కానీ ఎవరిని ప్రభావితం చేశారంటే పిన్నెల్లికి భయపడి రికార్డులో చూపించలేదా? అరుణ్ గారు చెప్పినట్టు, ప్లీజ్ సోదరి రాయపాటి అరుణ్ గారు చెప్పినట్టు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిస్తారు. ఖచ్చితంగా ఫోరెన్సిక్ ల్యాబ్ వారు అది ఒరిజినలా డూప్లికేటా అనేది కోర్టు విచారణలో తేల్తది.
అది ఎడిట్ చేశారా లేదనేది కూడా తేల్తది. దానికి తోడు ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పులను కూడా తప్పుపట్టే స్థాయికి వీళ్ళు వచ్చారు. ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ వారే నియమించిన అధికారిని సస్పెండ్ చేస్తే అది ఎవరు తప్పైనట్టు? ఆ అధికారిని ఎవరు తీసుకొచ్చారు? అది అక్కడ గొడవలు ఎందుకు జరిగినాయి? ఇంకొక విషయం అంటే వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు ఒకటి పిన్నెల్లి వీడియోలో ఉన్నది నిజం కాదంటారు ఇప్పుడు? అది ఫోరెన్సిక్ లో తేలుతుంది కదండి. అంటే మీ వెర్షన్ చెప్పండి. అంటే అది పక్కాగా ఫేక్ అని మీరు అనుకుంటున్నారా? మీ వెర్షన్ ఏంటి చెప్పండి. ఖచ్చితంగా ఎడిటెడ్ వీడియో అది. అడుగుతున్నది ఫేకా లేకపోతే ఒరిజినల్ అని, ఎడిటెడా ఒరిజినల్ అనేది కాదు. రైట్ రైట్. అంటే ఎడిటెడ్ వీడియో అది, ఎడిటింగ్ వీడియోనే చెప్తున్నారు ఆయన. సార్ ముఖ్యంగా వాళ్ళ ప్రతిపక్షాలు చేసే ఆరోపణ ఏంటంటే ఓటమి దగ్గరికి వచ్చింది, అందుకే ఇప్పుడు ఈసీ మీద నెపం నెడుతున్నారు. ఈ ఓటమి అంతటికి కారణం ఈసీ సక్రమంగా వ్యవహరించకపోవడం వల్లే ఓటమి వచ్చింది అని తర్వాత ప్రచారం చేసుకోవడానికి ఇదంతా చెప్తున్నారు వైసీపీ అని చెప్తున్నారు. ఇప్పుడు తినబోతూ రుచి అడగడం ఎందుకు? ఈ రోజు కరెక్ట్ గా ఇదే వారం మంగళవారం రోజు ఈ టైంకి మొత్తం తుడిచిపెడతారు. ప్రజలు ఇచ్చే తీర్పుకి అందరికి మైండ్ బ్లర్ అయ్యి బ్లాక్ అయ్యి ఆ డిబేట్ లో కూడా కనపడకుండా పోతారు. మంగళవారం వరకు చూస్తే డిబేట్ లో కూడా కనపడకుండా పోతారు. తొందర ఏమొద్దు, తినబోతూ రుచి అడగాల్సిన పని లేదు. ఖచ్చితంగా మంచి టేస్ట్ తోటి ప్రజలు తీర్పునిస్తారు. మళ్ళీ గుర్తుండే విధంగా కూడా తీర్పునిస్తారు. అది తెలుస్తుంది. కాబట్టి దాని గురించి ఇది చెందాల్సిన పని. ఇప్పుడు మీరు చెప్తున్నది ఏంటంటే ఈ పాయింట్స్ అన్ని మేము కోర్టులో అడగడం జరిగింది. కోర్టు వారు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. కోర్టు వారు పరిగణలోకి తీసుకొని ముందస్తు బెయిల్ ఇచ్చింది హైకోర్టు అండి. హైకోర్టు ముందస్తు బెయిల్ ఇస్తే పోలీసు వారు, ఎలక్షన్ కమిషన్ వారు వన్ సైడ్ వ్యవహరిస్తున్నారు. వన్ సైడ్ వ్యవహరించింది ఎవరు వ్యవహరించారో, ఎందుకు వ్యవహరించారో, ఆ అధికారులు ఎందుకు సస్పెండ్ అయ్యారో, మళ్ళీ ఇంకో ఎస్పీ వెంటనే ఎందుకు వచ్చారో ఇవన్నీ అందరికీ తెలిసిపోయినాయి. ఇక్కడ ఏంటంటే గతంలో లాగా ఈనాడు జమానా, ఆంధ్రజ్యోతి అడ్డాలాగా, వైస్రాయ్ హోటల్ సంఘటనలాగా ఇక్కడ కౌంటర్ మీడియా ఉండదని, కౌంటర్ గా ఇప్పుడు ప్రజల చైతన్యవంతం కాలేదని, ప్రజలు మళ్ళీ సోషల్ మీడియా ద్వారా సంఘటితం కారు అన్న ఒక దురాలోచనతో మేము చెప్పిందే వేదం అన్నట్టు, మేము చెప్పిందే వేదం, రాసిందే రాత, మేమేం చెప్తే అది జరిగిద్దన్న పాతకాలపు భ్రమలో అవుట్డేటెడ్ ఐడియాలతోటి, అవుట్డేటెడ్ స్ట్రాటజీలతోటి వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళ అవుట్డేటెడ్ ఐడియాలకి, అవుట్డేటెడ్ స్ట్రాటజీలకి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తున్నారు. అది రేపు మంగళవారం 4వ తారీఖు ప్రజలు ఇచ్చే తీర్పుని చూస్తారు. రైట్. అరుణ్ గారు, ముఖ్యంగా ఈ వీడియో అయితే ఏదైతే ఈవీఎం పగలగొట్టిన వీడియో అయితే బయటకు వచ్చిందో ఆ వీడియో అయితే ఖచ్చితంగా ఫేక్ అనేది వాళ్ళు చెప్తున్న మాట. ఇందులో వాస్తవం ఉందంటారా? రైట్ సార్, ఆమె లేనట్టున్నారు, మీరు చెప్పండి. విజయ్ గారు, నేను ఒక్క విషయం చెప్తున్నా. వెంకటేశ్వర రెడ్డి గారు చాలా నీట్గా వాళ్ళ నీలి మీడియాలో ఏ కథనాలు అవి వచ్చినాయో అవన్నీ చదివి వినిపిస్తున్నారు. కానీ 13వ తేదీన జరిగిన వాస్తవం ఏంటి అనేది 15వ తేదీన బయటపడింది. ఎట్లా బయటపడింది? ఆ రోజున నంబూరు శేషగిరిరావు అని ఆయన తలబాదలు కొట్టారు. 22వ తారీఖు వరకు ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టలేదు? అదే మేము పోలీస్ శాఖను అడుగుతున్నాం అన్న. వెంకటేశ్వర రెడ్డి అన్న, కొంచెం వినండి. అదే చెప్తుంటాం, మేము అదే అడుగుతున్నాం పోలీస్ శాఖనే. 13వ తేదీన అంత సంఘటన జరిగితే మీరు ఇందాక చెప్పుకొచ్చారు, అక్కడ ఉన్న ప్రిసైడింగ్ అధికారి కానీ, అక్కడ లోకల్ విఆర్ఓ కానీ, అక్కడ పోలీసులు కానీ ఏ విధమైన ఫిర్యాదులు చేయలేదు. మీరు చెప్పినట్టుగా లాగ్ బుక్లో నమోదు చేయలేదు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు ప్రసారం జరిగిన తర్వాత ఒక ఎఫ్ఐఆర్ కాపీని హడావుడిగా అక్కడ కట్టేశారు. పాల్వాయి గేటు సంఘటనలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఈవీఎంను ధ్వంసం చేశారు అని చెప్పి ఒక కేసు కట్టారు. ముందు ఎఫ్ఐఆర్ మీరు చూడండి కావాలితే. ఆ ఎఫ్ఐఆర్ కాపీ క్లియర్గా అందరి దగ్గర ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు అని కట్టిన తర్వాత, ఫిర్యాదు అందిన తర్వాత పోలీసు డిపార్ట్మెంట్ వారు, అదే వెంకటేశ్వర రెడ్డి గారు, గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంని ధ్వంసం చేశారు అనే ఫిర్యాదు వచ్చిన తర్వాత పోలీసు శాఖ అక్కడ ఎలక్షన్ కమిషన్ని ఫుటేజ్ కోసం అడిగింది. ఎన్నికల అధికారులు ఫుటేజ్ ఇచ్చారు. ఫుటేజ్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద 10 సెక్షన్లతో కేసులు కట్టారు. ఈ లోపల పిన్నెల్లి గారిని అరెస్ట్ చేస్తారనగానే సదరు పోలీసు అధికారులే ఆయనకి అన్ని రాజలాంఛనాలతో ఆయన ఊరు దాటిచ్చారు.
సినిమా పక్కీలో ఆయన సెల్ ఫోన్ ఒక కారులో పడేసి కారును హైదరాబాద్ పంపించి ఆయన చెన్నై నుంచి శ్రీలంక దాటేసి ఆయన క్యాసినోలు ఆడుకుంటున్నాడు శ్రీలంకలో ప్రశాంతంగా కూర్చుని. ఇక్కడ పోలీసులేమో ఒక కారులో సెల్ ఫోన్ తిరుగుతుంటే ఆ కారు చుట్టూ తిరుగుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చెవిలో క్యాబేజీ పువ్వులు పెట్టారు. జరిగింది అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దౌర్జన్యం చేశాడు, ధ్వంసం చేశాడు అనేది ఎప్పుడు బయటకు వచ్చింది? మా నంబూరు శేషగిరిరావు గారు ఆసుపత్రిలో గాయాలతోటి చికిత్సలు పొంది ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన పరామర్శించడానికి వెళ్ళిన తెలుగుదేశం నాయకులు వాస్తవాలను మీడియాలో వివరించిన తర్వాత ఈ పోలీసు అధికారులు కేసులు మార్చి కేసుల్లో ఉన్న ఎఫ్ఐఆర్లలో కాపీలు మార్చి అందులోకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల్ని ఎక్కించి ఈ తతంగం అంతా జరిగింది. ఎందుకు ఈ తతంగం జరగాల్సి వచ్చింది? అక్కడ అధికారులు పోలీసులు అందరూ ఇప్పటికీ కూడా వైసీపీ తాబేదారులుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ దురాగతాలన్నీ జరిగినాయి. ఇవన్నీ మసిపూసి మారేడుకాయ చేసి మీరేదో సాక్షి పేపర్లో వచ్చిందో లేకపోతే ఇంకో ఛానల్లో వచ్చిందో ఇక్కడ చదివి వినిపించేసి అక్కడ విఆర్ఓ ఫిర్యాదు చేయలేదు, ప్రిసైడింగ్ అధికారి ఫిర్యాదు చేయలేదు, ఇవన్నీ మీరు ఇప్పుడు చెప్తున్నారు చూసారా? ఇవన్నీ కూడా ఆ అధికారులు మీ జేబు సంస్థలు కాబట్టి మీ జేబులో మనుషులు కాబట్టి వాస్తవాలు బయటికి రాలేదు. మీరు ఇందాక ఏదో చెప్పేస్తున్నారు కౌంటర్ మీడియా లేదు, కేవలం ఈనాడు ఆంధ్రజ్యోతి ఉండిపోయి అవి ఉండిపోయినాయి. ఈవేళ కౌంటర్ మీడియా నోరు నొక్కి మీరు మీ నీలి మీడియా తోటి మీ యాక్టివిటీ మీరు కానిచ్చుకుంటున్నారు, మీకు అనుకూలంగా వ్యవహారాన్ని చక్కబెట్టుకోవాలని చూస్తున్నారు. మీరు ఇందాక అన్నారు, అదే మీకు చెప్తున్నా, తినబోతూ రుచి గురించి అడగక్కర్లేదు, 4వ తేదీ వరకు వెయిట్ చేయండి. ఇదే మంగళవారం ఇదే మళ్ళీ 4వ తారీఖున కావాలితే ఇదే స్వతంత్ర టీవీలో 3 గంటల డిబేట్లో కూర్చుందాం. మేమెవరము డిబేట్లో కనిపించకుండా పారిపోము, మేమెవరము ఎక్కడికి రాష్ట్రాలు వదిలి పారిపోము. పారిపోవాల్సింది ఎవరు, పారిపోవడానికి ఏర్పాట్లు ఎవరెవరు చేసుకుంటున్నారో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు జాగ్రత్త పడుతున్నారు. మీ స్థాయిలో ఎవరి స్థాయిలో దేశం వదిలి పారిపెట్టడానికి కొంతమంది, రాష్ట్రం వదిలి పారిపోవడానికి కొంతమంది వైసీపీ వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదంతా ప్రపంచం అంతా గమనిస్తుంది. మేము రెడీ చెప్తున్నాను కదా వెంకటేశ్వర రెడ్డి గారు, మీకు కూడా ఓపిక ఉంటే తీరుకుంటే మళ్ళీ 4వ తారీఖు 3 గంటలకు స్వతంత్ర డిబేట్లో కలుసుకుందాం, ఎవ్వరం పారిపోం. కానీ సతీష్ బాబు గారు, ముఖ్యంగా ఈవీఎం ధ్వంసం వీడియో అసలు టీడీపీ వాళ్ళ చేతికి ఎలా వచ్చింది, సోషల్ మీడియాకి ఎలా వచ్చింది? ఇది ముఖ్యంగా ఈసీ అయితే విడుదల చేయలేదని చెప్తూ ఉంది. ఈసీ మీడియాకి విడుదల చేయలేదు అని చెప్తుంది. మీరు క్లియర్గా వినలేదేమో. ఒకటి స్పష్టంగా జరిగింది అక్కడ. ఈవీఎం ధ్వంసం జరిగిన అంశం మీద గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఈవీఎంని ధ్వంసం చేశారు అని ఒక ఎఫ్ఐఆర్ కట్టారు ముందు. ఇప్పుడు ఈసీ మీడియాకి విడుదల చేయకపోతే ఎవరికి విడుదల చేశారు? అదే పోలీసు అది ఎలా బయటకు వచ్చిందండి? ఈసీ నుంచి పోలీసులే ఒక రిక్విజేషన్ పంపారు. అంటే పోలీసులే ఎలక్షన్ కమిషన్ కి ఒక రిక్విజేషన్ పంపారు. ఇక్కడ గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంని ధ్వంసం చేశారనే ఫిర్యాదు వచ్చింది. ఆ ఫుటేజ్ మీ ఎన్నికల కమిషను మీ ప్రిసైడింగ్ ఆఫీసర్ అధీనంలో ఉంటుంది కాబట్టి ఆ ఫుటేజ్ మాకు కావాలి అని పోలీసులే అడిగారు. పోలీసులు అడిగిన తర్వాత ఎన్నికల సంఘం వాళ్ళు ప్రిసైడింగ్ అధికారి ఆ కన్సర్న్ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఆ ఫుటేజ్ పంపాడు. అది ఎవరి ద్వారా లీక్ అయింది? ఇప్పుడు స్టేషన్ హౌస్ ఆఫీసర్ని అడగాలి, ఎన్నికల సంఘాన్ని అడగాలి. తెలుగుదేశం వాళ్ళు ఏమి లీక్ చేయలేదు. మాకు సోషల్ మీడియాలో హల్చల్ అవడం మొదలైన తర్వాత లోకేష్ ట్వీట్ చేసిన తర్వాతే దీని మీద ఈసీ యాక్షన్ తీసుకుంది. ఈసీ కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తుందనే విమర్శలపై మీరేమంటారు? విజయ్ గారు, నేను అదే చెప్తున్నా. లోకేష్ గారు ఆ రోజు రాత్రి ట్వీట్ చేయక ముందే సోషల్ మీడియాలో నేను కూడా చూశాను, గ్రూపుల్లో హల్చల్ అవుతుంది. దానికి బాధ్యులు ఎవరు? మీరు అడగాల్సింది ఎన్నికల సంఘాన్ని అడగాలి, లేకపోతే కన్సర్న్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ని అడగాలి. ఎన్నికల సంఘం వాళ్ళు ప్రిసైడింగ్ అధికారి కన్సర్న్ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఫుటేజ్ పంపించిన మాట వాస్తవం. అది కూడా క్లియర్గా కోర్టుకి వాళ్ళు పంపించిన వివరాల్లో ఉంది. ఈ ఏదైతే పాల్వాయి గేట్ పోలింగ్ బూత్లో ఈ ఈవీఎం ధ్వంసం జరిగింది, ఈ ఈవీఎం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు అని పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత దాని మీద రకరకాల విమర్శలు వచ్చినాయి. ఒక సాక్షాత్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి, వెల్ నోన్ పర్సనాలిటీ, అతను వచ్చి ఈవీఎంని ధ్వంసం చేస్తే గుర్తు తెలియని వ్యక్తి అని చెప్పి మీరు అది నమోదు చేయటం ఏంటి అని పోలీసుల్ని అక్కడ సోషల్ మీడియాలో ఏకి పారేశారు జనం అంతా. ఏకి పారేసిన తర్వాత కన్సర్న్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ నుంచి ప్రిసైడింగ్ ఆఫీసర్కి లెటర్ వెళ్ళింది, ఏం జరిగింది అక్కడ, ఆ ఫుటేజీలు మాకు కావాలని. ఆ ఫుటేజ్ ఎన్నికల కమిషన్ పోలీసులకు పంపించింది. పోలీసులు లీక్ చేశారా? ఎన్నికల కమిషన్ అధికారులు లీక్ చేశారా? సోషల్ మీడియాలో లోకేష్ గారు ట్వీట్ చేయడానికి ముందే హల్చల్ అయ్యింది, బాగా ట్రోల్ అయ్యింది, అందరూ అల్లరి చేశారు. ఎందుకంటే క్లియర్ కట్గా అక్కడ దొరికిపోయారు సార్ దొంగలు. ఆ ప్రిసైడింగ్ అధికారి, లోకల్గా ఉన్న పోలింగ్ కేంద్రంలో ఉన్న అధికారి కంప్లైంట్ ఇవ్వలేదు, అక్కడ ఉన్న విఆర్ఓ కంప్లైంట్ ఇవ్వలేదు,
పోలీసులు వాళ్ళు స్వచ్ఛందంగా చర్యలు తీసుకోలేదు. మీడియాలో ఎక్స్పోజ్ అయిన తర్వాత ఇక్కడ ఇంత దౌర్జన్యం జరిగింది, ఇంత దురాగతం జరిగింది. ఏంటండి, పోలింగ్కి ఏజెంట్గా వెళ్తుంటే చెవిరెడ్డి మంజుల్ని అంగుళం లోతు గాయమైంది సార్. ఆ గాయంతో ఆవిడ వెళ్ళి పోలింగ్ కేంద్రంలో ఏజెంట్గా కూర్చుంది. అందరూ బతిమాలి మా నాయకులు వెళ్ళి అట్లా కాదమ్మా, ఆరోగ్యానికి ముప్పు, మీ ప్రాణానికి ముప్పు ఉంది, మీరు ముందు వైద్యం చేయించుకోండి అని చెప్పి బతిమాలి ఆల్టర్నేటివ్ ఏజెంట్ని పెట్టి ఆమెను వైద్యానికి తీసుకెళ్లారు. ఈయన అక్కడ పోలింగ్ అది ధ్వంసం చేసినప్పుడు క్లియర్గా అక్కడ నంబూరు శేషగిరిరావు అడ్డుకుంటే అతను తలపు పలగొట్టారు, 8 కుట్లు పడినాయి. అక్కడ కూడా లోకల్గా మాచర్లో వైద్యం చేయనంటే, మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే వాళ్ళు వైద్యం చేయనన్నారు. ఎంత దౌర్భాగ్యమో చూడండి. అక్కడ నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ఆయన వైద్యం చేయించుకోవాల్సి వచ్చింది. ఇంత దారుణమైన పరిస్థితులు మరి మాచర్లలో ఉంటే మరి ఇంకా అక్కడ కేసు నమోదు కాలేదు, లాగ్ బుక్లో నమోదు కాలేదు అంటే అందరూ మీ వంద మాగదులు, అందరూ మీకు సైపల్కి వాళ్ళందరూ ఉన్నప్పుడు ఇంకా న్యాయంగా ఎక్కడ జరుగుతుంది? అక్కడ ఎన్నికల కమిషన్ ఇప్పుడు తప్పు పడుతున్న పెద్ద మనుషులు ఇప్పుడు చెప్తున్నారు మీరు రీపోలింగ్ ఎందుకు అడగలేదు అని. మరి వీళ్ళు ఇప్పుడు ఎందుకు రీపోలింగ్ అడుగుతున్నారు? అప్పుడే వీళ్ళు ముందు రీపోలింగ్ అడగలేదు. ఈ గొడవలన్నీ జరిగిన తర్వాత సత్తెనపల్లికి రీపోలింగ్ కావాలని అంబటి రాంబాబు గారు వెళ్తాడు. ఆ రోజున ఆయన ఎందుకు ఫిర్యాదులు చేయలేదు? మేమైతే మా కార్యకర్తలను భయపెట్టారు, మా నాయకులను భయపెట్టారు. పోనీ మేము భయపడ్డాం, వాళ్ళ అధికారంలో ఉన్నారు కదా, వాళ్ళు రీపోలింగ్ అడగడానికి వాళ్ళు ఎందుకు ఆలస్యంగా అడిగారు? రైట్. అరుణ్ గారు, ముఖ్యంగా ఇటు కూటమి నేతలు కానీ అటు వైసీపీ కానీ రెండు కూడా ఈసీ వ్యవహార శైలిపైనే ఎక్కువగా విమర్శలు చేస్తున్నారంటే మీకు సహకరిస్తున్నారంటే మీకు సహకరిస్తున్నారనే వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. నిజంగా ఈసీ పారదర్శకంగా పనిచేయలేదంటారా? అరుణ్ గారిని అడిగానంటే అరుణ్ గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతారు కానీ. రైట్, ఓకే ఓకే సార్, మేము ఊహించిన దాని ప్రకారం ఈసీ చాలా పారదర్శకంగా పనిచేస్తేనే ఎలక్షన్ లో ఎక్కడ పెద్ద ఎత్తున గొడవలు జరగకుండా వీలైనంత వరకు పారదర్శకంగా ఎలక్షన్ జరిగింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఫస్ట్ది. రెండోది, ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు అన్నట్లుగా ఏ ఎస్పీలను అయితే బీజేపీ అండ్ టీడీపీ ప్రపోజ్ చేస్తే ఎలక్షన్ కమిషన్ మార్చిందో ఆ ఏరియాల్లోనే జరిగాయి అని చెప్పేసి మాట్లాడారు. సార్, నియామకాలు చేపట్టింది ఎవరు? సిఎస్ జవహర్ రెడ్డి గారు కాదా? జవహర్ రెడ్డి గారు ఇప్పుడు ఎవరు మనిషి? కూటమి మనిషా, వైసీపీ మనిషా, లేదంటే ప్రభుత్వం మనిషా? ఫస్ట్ది. రెండోది, ఆ ఎస్పీని సస్పెండ్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది డిపార్ట్మెంట్ పీపుల్, ఎలక్షన్ కమిషన్ కి ఎక్కడ ప్రత్యేకంగా ఒక వర్కింగ్ బాడీ అంటూ లేదు. లోకల్ గా ఉన్నటువంటి ఎంప్లాయీస్ ని ఉపయోగించుకోవాలి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వ్యవస్థల్లో తీవ్రమైన అవినీతిని నింపి కులము, డబ్బు, మతం అనేటువంటి కొన్ని రకాలైనటువంటి ఎలిమెంట్స్ ని దింపిన తర్వాత మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ పిన్నెల్లికి తొత్తుల్లాగా పనిచేస్తారు. హత్య చేస్తే మిస్సింగ్ కేసు కింద, అనుమానాస్పద మృతి కింద నమోదు చేస్తారు. కళ్ళ ముందు చూసి వెళ్ళి సాక్షులు చెప్పినా సరే. అట్లాంటి పరిస్థితి మాచర్ల నియోజకవర్గంలో ఉంటే అక్కడున్న పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దాని ద్వారానే వైసీపీ వాళ్ళు తప్పించుకోగలిగాడు, దాడులు చేయగలిగారు అని చెప్పేసి క్లియర్ గా ఒక 6 ఈ పోలీసు ఉద్యోగస్తులు కూడా ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళ కాల్ డేటా అంతా కూడా వెరిఫికేషన్ చేసి ఆ తర్వాత కొంతమంది సస్పెండ్ చేయడం జరిగింది. వీటికి బాధ్యతగా పోలీస్ బాస్ ఎవరైతే ఉన్నారో అక్కడ మాచర్ల, అక్కడ పల్నాడు జిల్లాకు సంబంధించి ఆ ఎస్పీ కూడా అతను తప్పు లేకుండానే సస్పెండ్ అయ్యాడు. దానికి ఆయన తప్పేమీ లేదు. యాక్చువల్ గా కింది స్థాయి ఉద్యోగులు చేసినటువంటి అవినీతి పనికి ఆయన బలయ్యాడు. ఇంకొకటి, కోర్టు యాక్చువల్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ చిన్న వీడియో బిట్టును చూసి ఎక్కడైనా కేసు నమోదు చేసిద్దా? క్లియర్ గా ఆ బూత్ కు సంబంధించినటువంటి సీసీ క్యామ్ లో రికార్డ్ అయిన కంప్లీట్ వీడియోని తెప్పించుకొని చూస్తుంది కదా డెఫినెట్ గా. పోనీ ఈసీ అయినా సరే క్లియర్ గా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యి ఆ చిన్న బిట్టుని చూసే మాత్రమే చేయదు కదా. ఏ యాక్షన్ తీసుకున్నా సరే క్లియర్ గా ఆ బూత్ కు సంబంధించి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ అంతా చెక్ చేసుకున్న తర్వాతే వాళ్ళు కేసు నమోదు చేయడము, అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయండి, పెద్ద ఎత్తున ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇవన్నీ పక్కన పెట్టి ఈ వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించాలి, ఎడిట్ చేశారు, 7 చోట్ల అయితే ఓన్లీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిది ఎందుకు వచ్చింది బయటికి, ఇవన్నీ అడుగుతుంటే అసలు మీరు తప్పు చేశారని ఒప్పుకుంటున్నారా? ఫస్ట్ విషయము. లేదు, తప్పు జరగలేదని మేము నిర్దోషులు అంటున్నారా? ముందు మీ వైసీపీ క్లారిటీ తీసుకోండి. మిగతా వీడియోస్ విషయంలో కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. మిగతా వీడియోస్ ఎందుకు రిలీజ్ చేయలేదంటారు? వెంకటేశ్వర రెడ్డి గారు, యాక్చువల్ గా ఎలక్షన్ కమిషన్ క్లియర్ గా చెప్పింది ఈ వీడియో మేము రిలీజ్ చేయలేదు అని చెప్పేసి. ఎలా అయితే పోలీస్ యంత్రాంగం వైసీపీకి అనుకూలంగా పనిచేసిందో, ఒక్కళ్ళో ఇద్దరు ఎవరైనా టీడీపీకో లేదంటే జరిగిన దారుణాన్ని సహించలేక ఆ బూత్ లో ఎవరైతే సీసీ కెమెరాలు అబ్జర్వర్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ బిట్ వరకు బయటకు రిలీజ్ చేసి ఉండొచ్చేమో. దాన్ని మీరు చాలా ఎంక్వైరీ చేసి తీసుకోని చెప్పండి. వాళ్ళ మీద యాక్షన్ ఎవరు రిలీజ్ చేసి ఇది అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకుంటుంది. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కూడా ఈసీ మీద తీవ్రమైన విమర్శలు చేస్తారు. ఈసీ
కక్ష కట్టినట్లు వ్యవహరిస్తుంది అనే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎంపైర్లా వ్యవహరించవలసిన ఈసీ ఎందుకు ఒక కూటమికి మాత్రమే హెల్ప్ చేస్తుంది అన్నట్టుగా మాట్లాడారు. ఇది ఎలా చూడాలి మరి? ఈసీ కక్ష కట్టి గనక వ్యవహరిస్తే వీళ్ళు బహిర్గతంగా గతంలో రాత్రులు 2 గంటలప్పుడు 1 గంటప్పుడు డబ్బులు పంచేవాళ్ళు సార్. ఈసారి అసలు ఏకంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా బహిరంగంగా పంచారు డబ్బులు వైసీపీ వాళ్ళు. ఎప్పుడో ఈసీ కక్ష కట్టుంటే వీళ్ళ మీద ఈ పాటికి ఎంతమంది అనర్హత వేటుకు గురై ఉండేవాళ్ళు. ఇది అందులో ఎలాంటి సందేహం లేదు. దానికి మా ఒంగోలు నియోజకవర్గం సాక్ష్యం. పట్ట పగలు పంచారు, చూసి పట్టించినా సరే మేము ఇటు పట్టించి వచ్చేలోపు ఇంటికి వచ్చేసారు. అట్లాంటి సిచ్యువేషన్ వాళ్ళు నెలకొంది. స్టేట్ మొత్తం ఇదే జరిగింది. 100% ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే. నిజంగా ఈసీ కక్ష కడితే ఏమి జరిగాయా? గతంలో ఎప్పుడు అర్ధరాత్రులు పనిచేసి వాళ్ళ పబ్లిక్ గా పగలు పట్టపగలు పంచే సిచ్యువేషన్ వచ్చి ఉండేదా? లేదు. పులివర్తి నాని మీద చేసిన దాడి ఈసీ నిజంగా కక్ష కట్టుంటే ఆ స్థాయిలో దాడులు జరిగే ఛాన్స్ ఉండేదా? ఇప్పటికీ వాళ్ళకి అభ్యర్థులకు అక్కడే ఉండేవాళ్ళు, ఇప్పటికి జైల్లో ఉండేవాళ్ళు కదా. ఇవన్నీ ఈసీ అండర్ కంట్రోల్ లో జరిగినాయి కదా. ఇవన్నీ వైసీపీకి అనుకూలంగా జరిగాయా లేదంటే కూటమికి అనుకూలంగా జరిగాయా? అంటే వీళ్ళకి అనుకూలంగా వస్తే ఈసీ మంచిది, అప్పుడేం మాట్లాడరు, అప్పుడు ఈసీని అప్రిషియేట్ చేయరు. వీళ్ళకి నెగిటివ్ గా జరిగింది మాత్రమే ఈసీని తిడతారు మనకి వీళ్ళు. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా ఓటమి భయంతో ఇదంతా జరుగుతూ ఉంది. రేపొద్దున ఓడిపోతే కనుక వైసీపీ దానికి బాధ్యతలు ఈసీనే చేస్తారా? అసలు ఓడిపోవటం ఏంటండి? మీకు మళ్ళీ 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 మా నాయకులు చెప్పారు, నేను అనేక డిబేట్లో చెప్పాను, ఉదయం వేరే ఛానల్ డిబేట్లో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, క్లియర్ కట్ గా 175కి 175 గెలవబోతున్నాం. అది మీ వెర్షన్. ప్రతిపక్షాలు దానికి అనుకూలంగా వాళ్ళు చెప్తున్నారు 150 గెలవబోతున్నాం, 160 గెలవబోతున్నాం వాళ్ళు చెప్తున్నారు. అదే ఓకే, వాళ్ళ వాదన వాళ్ళు, నన్ను చెప్పనివ్వండి. ఇప్పుడు 175కి 175 గెలవబోతున్నాం. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు 35,000 ఓట్ల తేడాతోటి ఓడిపోబోతున్నారు. హిందూపురంలో బాలకృష్ణ గారు 20,000 పైచీలకు ఓట్ల తేడాతోటి ఓడిపోబోతున్నారు. మంగళగిరిలో లోకేష్ 15,000 ఓట్ల తేడాతోటి ఓడిపోబోతున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 10,000 పైచీలకు ఓట్ల తేడాతోటి ఓడిపోబోతున్నారు. పురంధేశ్వరి 1,00,000 ఓట్ల తేడాతోటి ఓడిపోబోతుంది. అట్లానే ప్లీజ్ నన్ను చెప్పనివమ్మా, నీ టైం మీకు ఇచ్చాం కదమ్మా, నన్ను చెప్పనివ్వు. అట్లానే మీరు 175లో ఏ స్థానాలు వాళ్ళు గెలిచే అవకాశం లేదు. ఇక ఎన్నికల కమిషన్ విషయానికి వచ్చేసరికి పులవర్తి నాని గారు, జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారి విషయం ఆ సోదరికి మరి వాళ్ళ చరిత్ర తెలుసో లేదో. జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు 7 మర్డర్ కేసుల్లో ముద్దాయమ్మ. మీకు ఆ విషయం తెలుసో లేదో. ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి ఆయన. ఆల్రెడీ అక్కడ జరిగిన అరాచకాల గురించి ఆ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. నియోజకవర్గం వదిలి పారిపోయి 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ నియోజకవర్గం వచ్చాడమ్మా. మీకు ఆ విషయం తెలీదు. పులవర్తి నాని గారు యూనివర్సిటీలో ఈవీఎంలు భద్రపరిచిన ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి చెప్పా పెట్టకుండా వెళ్ళి అక్కడ జనాన్ని వేసుకొని వెళ్ళబట్టి అక్కడ గొడవ జరిగి స్థానికులు అక్కడ దాడి చేయబట్టి ఆయనకి దెబ్బలు తగిలి తప్పితే ఆయన ఇంటిమేషన్ ఇచ్చి స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళాలంటే స్థానిక ఎస్పీకి కలెక్టర్ గారిని తీసుకొని పరిశీలించుకోవచ్చు అభ్యర్థి. చెప్పా పెట్టకుండా దొంగచాటుగా జనాన్ని వేసుకొని వెళ్లాల్సిన పని లేదమ్మా. అట్లానే జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు అక్కడ చేసిన అరాచకాలకి ఆ ప్రజలందరూ ఎదురు తిరిగి దాడి చేస్తే ప్రతి దాడిలో ఇప్పుడు కూడా మొన్న కూడా ఈ డిబేట్ లో కూడా మా గురజాల ఎమ్మెల్యే కాసుమహేష్ రెడ్డి, సరే మీరు ఈసీ మిమ్మల్ని అంటున్నారు, రామకృష్ణారెడ్డి గారు ఆయన కొన్ని బూతుల పేర్లు చెప్తున్నారు, మీరు కొన్ని పోలింగ్ బూతుల పేర్లు చెప్తున్నారు కదా, మీ ఇద్దరు కలిసి ఎలక్షన్ కమిషన్ ని ఒక లెటర్ ఇచ్చి మీ నియోజకవర్గంలో ఎన్ని బూతులు మళ్ళీ రీపోలింగ్ పెట్టిద్దామని అడిగితే అట్లా వద్దంట. ఆయనకంట రాష్ట్రం మొత్తం రీపోలింగ్ పెట్టించాలంట. ఆన్లైన్ డిబేట్ లో బ్రహ్మానంద రెడ్డి గారే లేదు అని ఒప్పుకొని తప్పుకున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైతే దౌర్జన్యం చేశారో ఆ అధికారులు సస్పెండ్ అయ్యి మళ్ళీ దొంగ అన్న సన్నంగా వాళ్లే మళ్ళీ ఆ ఎలక్షన్ కమిషన్ మీద పడి వాళ్లే ఎలక్షన్ కమిషన్ లెటర్ ఇచ్చి వాళ్లే అధికారులు మార్చుకొని ఆ వచ్చిన అధికారులు తప్పులు చేస్తే మళ్ళీ వాళ్లే ఎలక్షన్ కమిషన్ మీద మళ్ళీ తిరగబట్టం అనేది రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఇక్కడ ఉన్న మీడియా సంస్థలు చూస్తున్నాయి, డిబేట్ కు వచ్చిన ప్రతిపక్ష నాయకులు కూడా చూస్తున్నారు ఏం జరిగింది అనేది. కాకపోతే వెంకటేశ్వర రెడ్డి గారు ఒకటండి, చంద్రబాబు గాని, పవన్ కళ్యాణ్ గాని, బాలకృష్ణ గాని, లోకేష్ గాని వీళ్ళంతా కూడా ఇన్ని వేల ఓట్లతో ఓడిపోతారని చెప్తున్నారు. ఏమన్నా ముందుగా ఈవీఎంలు ముందుగా రిజల్ట్ అయినా చూసారా మీరు ఏమన్నా? ప్రజా వ్యతిరేకత మీరు గమనించి చూడండి. ఇంకొక చిన్న పాయింట్ కూడా మీకు చెప్తున్నాను. వాళ్ళు
విదేశాలు పారిపోయేటప్పుడు కనీసం మేము వెళ్తున్నట్టు వాళ్ళ పార్టీ కేడర్ కానీ రాష్ట్ర ప్రజానికానికి కానీ ఎవరికి చెప్పకుండా వెళ్ళారు. ఎవడ పారిపోయాడండి Right, విదేశాలకి? right, right. ఎవడ పారిపోయాడు విదేశాలకి? మీ కేసు, మీ అధినేత, మీ మేము ముఖ్యమంత్రి కోర్టు అనుమతితోటి 32 వెళ్ళాము. కేసుల్లో ఇప్పటికీ ఫుటేజ్లు వస్తున్నాయి. సిబిఐ, ఈడీ పర్మిషన్ ప్లీజ్ లేకుండా చెప్పనివ్వండి. దేశం విడిచి వెళ్ళడానికి గురుగారు, అవకాశం లేదు. బాబు, పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి బాబు, కాబట్టి ఆ పెద్ద మనిషి పర్మిషన్ Right. తీసుకుని వెళ్ళాడు. Right. చంద్రబాబు బాబు, నాయుడు గారు ఎవరి ఇంటరప్ట్ పర్మిషన్లు, అవ్వకు. ఎవరి దయాదాక్షిణ్యాలు ఇంటరప్ట్ తీసుకుని అవ్వకు. దేశం Right. విడిచి నీ వెళ్ళక్కర్లేదు. టైం వచ్చినప్పుడు ఆయన చెప్తాను. ఫ్యామిలీ సతీష్ తోటి బాబు. దేశం విడిచి వైద్య చికిత్స నీ టైం నిమిత్తం అమెరికా వచ్చినప్పుడు వెళ్ళారు. చెప్తుగానయ్యా. ఎవరయ్యా ఎవరు పారిపోయారు? రైట్, సతీష్ బాబు గారు ఒక్క నిమిషం. రైట్, మీరు మీ వర్షన్ చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు. ఇప్పుడు ఇంటిమేషన్ లేకుండా వెళ్ళారు. మా ఇంటిమేషన్ నాయకులు అవసరం Right. లేదండి. permission తీసుకొని ఇంటిమేషన్ Right, అవసరం right. లేదు దానికి మాకు. వెంకటేశ్వర రెడ్డి గారు నేను మిమ్మల్ని అడిగింది ముఖ్యంగా ఇన్ని వేల ఓట్లతో ఓడిపోతారని పక్కా అంకెలతో పాటు చెప్పారు. అంటే ప్రజా వ్యతిరేకత చిలక జ్యోతిష్యాలు చెప్తున్నారండి. జ్యోతిష్యం పెట్లు పెట్టుకున్నారు. ఓడిపోతారు, వాళ్ళకి ప్రజల్లో సానుభూతి లేదన్న విషయం చెప్తే ఓకే. కానీ ఇన్ని వేల ఓట్లు అనేది పర్టికులర్గా 4 పేర్లు చెప్పారు. 4 పేర్లలో కూడా ఇన్ని వేల ఓట్లు అని చెప్పారు. అంత పర్ఫెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? మాకు ఆల్రెడీ ఆ 4 నియోజకవర్గాలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 71,000 పైచీలకు పోలింగ్ బూత్ కేంద్రాల్లో కంప్లీట్ గా బూత్ వారీగా పోలింగ్ స్టేషన్ వారీగా ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ లో ఏ పోలింగ్ స్టేషన్ లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, గత ఎలక్షన్ లో ఏ పార్టీకి ఎన్ని పడ్డాయి, అక్కడ ఏ సామాజిక వర్గాలు ఉన్నాయి, ఆ సామాజిక వర్గాలు వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి, మొత్తం ఎన్ని పోలైనవి ఎలా తెలుస్తుంది మీకు? ఎలా తెలుస్తుంది? ఈవీఎంలో నిక్షిప్తమే ఉన్నాయి, ఎలా తెలుస్తుంది ఎన్ని అనేది? ఒక లెక్క అనేది కొంతవరకు ఉండొచ్చు, కానీ మీరు ఇన్ని వేల ఓట్లని పక్కాగా చెప్పేస్తున్నారు కదా. అదేనండి, ఇప్పుడు మాకు ఎవరెవరు మాకు లబ్ధిదారులు ఎవరెవరు మాకు అనుకూలంగా ఉన్నారు, మా పార్టీకి ఓట్లు ఎవరు వేశారు, పొద్దున్నే పోలింగ్ స్టేషన్ ఎర్లీగా వచ్చి ఎవరెవరు వేశారు అనేది మా పార్టీకి సంబంధించి మాకుండే నెట్వర్క్, మాకుండే సమాచారం మాకు ఉండబట్టే మేము క్లియర్ కట్ గా చెప్తున్నాం. ఈ ఫిగర్స్ నేను చెప్పిన డేటా మొత్తం మీరు మంగళవారం కావాలంటే వచ్చే మంగళవారం నాడు మీరు డిబేట్ లో చూడండి. తూచా తప్పకుండా జరగకపోతే అప్పుడు అడగండి. అంటే కౌంటింగ్ రోజు ఏమైనా మ్యాజిక్ జరగబోతుందంటారా? కౌంటింగ్ లో మ్యాజిక్లు ఏం జరుగుతాయండి? కౌంటింగ్ లో మ్యాజిక్ జరిగేటట్టయితే అలా జరిగే సీన్ ఉంటే మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ఎవరితో పొత్తులో ఉంది, ఎలక్షన్ కమిషన్ ఎవరి కన్సర్న్లో పనిచేస్తుంది, అట్లా చేసే పని అయితే అసలు ఎన్నికల వ్యవస్థ ఎందుకు ఉంటది? ఈ కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల వ్యవస్థ నడపాల్సిన పని ఏముంది? అట్లా చేసే పని అయితే మోడీ గారితో పొత్తు కలుపుకున్నారు కాబట్టి ఇంక ఎలక్షన్ తో పని లేకుండా మొత్తం వాళ్లే లెక్క పెట్టి చెప్పేసుకోవచ్చు కదా. రైట్, సతీష్ బాబు గారు ముఖ్యంగా ఇప్పటికే వాళ్ళు చెప్తున్నారు 175 వస్తామని చెప్తున్నారు. ఎవరెవరు ఎంతెంత మెజారిటీతో ఓడిపోబోతున్నారు, అలా గెలవబోతున్నారనే విషయాలు కూడా చెప్పేస్తున్నారు. అదే విజయ్ గారు, నేను చెప్తున్నాను కదా, మొన్న ఒక పెద్ద మనిషి వైజాగ్లో జూన్ 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం దానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పాడు. ఆ వెంటనే మా పార్టీ తరపున ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఒక ముఖ్య నాయకుడు ట్వీట్ చేశాడు, వైజాగ్లో కేజీహెచ్ ఉంది, అక్కడ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో మానసిక రోగులకి చికిత్స చేయడానికి అది ఇది ఉందని. నేను అట్లా అనను, కానీ ప్రజాస్వామ్యంలో మనం ఒకటే ఓపెన్గా మాట్లాడుకుందాం. మీడియాలో సీనియర్ జర్నలిస్టు 175 నియోజకవర్గాలకి 175 నియోజకవర్గాలు ఒకళ్ళే గెలిచేస్తారా? ఎక్కడైనా జరిగిందా? భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఎక్కడైనా జరిగిందా? ఆయన చెప్తున్నారు వెంకటేశ్వర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు, బాలకృష్ణ ఓడిపోతాడు, లోకేష్ బాబు ఓడిపోతాడు, పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు. వీళ్ళందరూ ఏం భ్రమంలో ఉన్నారంటే, ఒక విషయం నేను మీకు చాలా స్పష్టంగా చెప్తా. ఈ ఎన్నికల ముందు ఒక 6 నెలల ముందు ఈ పెద్ద మనుషులు, ఈ వైసీపీ వాళ్ళు చేసిన దుర్మార్గాలు ఏంటంటే, వీళ్ళొక వాలంటీర్ వ్యవస్థను నిర్మించుకుని ప్రతి 100 ఏళ్ల మీద ఒక నిఘా పెట్టుకుని ఇందులో తెలుగుదేశం పార్టీ అనుకూలులు ఎవరు, జనసేన అనుకూలులు ఎవరు, వైసీపీకి వ్యతిరేకులు ఎవరు, వీళ్ళంతా ఒక డేటా తయారు చేసుకుని మ్యాక్సిమం ఓట్లు డిలీట్ చేయించారు సార్. దాని మీద ఫిర్యాదులు చేయటం, మళ్ళీ రీనమోదులు జరగడం, ఇదంతా ఒక వ్యవస్థ. గత 6 నెలల ముందు జరిగిన తతంగం అంతా మనం ప్రత్యక్షంగా చూసాం. వీళ్ళ భ్రమల్లో ఉండిపోయారు. ఏంటంటే మన ప్రత్యర్థి పార్టీల ఓట్లను మనం ఎక్కడికక్కడ డిలీట్ చేసాం, దొంగోట్లు జాయిన్ చేసుకున్నాం. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలప్పుడు జరిగిన తతంగం చూసాం. తమిళనాడు నుంచి పక్క జిల్లాల నుంచి కూడా తిరుపతి తీసుకొచ్చి రిగ్గింగ్లు చేయించుకుని, దొంగోట్లు వేయించుకుని, దొంగ ఐడి కార్డులు, ఓటర్ ఐడి కార్డులు కూడా దొంగ కార్డులు చేయించారు.
ఆ రోజున కూడా నేను ఒక చోట మీడియాలో చెప్పాను, ఇదే జరిగితే మరి రేపు మీరు ఎన్నికలను ఎన్నుకోగలరా, సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోగలరా అని ఒక మీడియా మిత్రుడు అడిగితే నేను చెప్పా, ఆ రోజున ఉప ఎన్నిక కాబట్టి వీళ్ళు డ్యాన్సులు సాగినాయి, వీళ్ళ నాటకాలన్నీ సాగినాయి. సార్వత్రిక ఎన్నికలు అనేది ఎవరి నియోజకవర్గానికి కాడు కన్ఫైన్ అవుతాడు. ఇప్పుడు కూడా జరిగింది చిత్తూరు పార్లమెంట్ ఆ సరిహద్దుల్లో ఏమైందంటే తమిళనాడులో లోక్సభ ఎన్నికలు ముందు విడతల్లో అయిపోయినాయి. మన విడత జరిగేటప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో బార్డర్లో తమిళనాడు నుంచి తీసుకొచ్చి కొన్ని దొంగోట్లు వేయించారు. ఆ ప్రయత్నం అయితే చేశారు. ఇదే భ్రమలో ఉండిపోయారు ఈ వైసీపీ వాళ్ళందరూ. 175 నగ్గెత్తనం, ఆయన ఓడిపోతున్నాడు, ఈయన ఓడిపోతున్నాడు, ఈ పిట్టకథలు, చిలక జోష్యాలు. కానీ నేను ఈవేళ చెప్తున్నా, పోలింగ్ రోజున ప్రజలు ఒక ప్రభంజనంలా స్పందించారు. ఇతర రాష్ట్రాల్లో ఉపాధి నిమిత్తం వెళ్ళి వలస ఉన్న వ్యక్తులు కూడా వచ్చి ఓట్లేసి వెళ్ళారు. మా ఊర్లోనే ఒక ఉదంతం జరిగింది సార్. అరుణాచల్ ప్రదేశ్లో చైనా సరిహద్దుల్లో ఒక కాంట్రాక్టర్ దగ్గర ఒక దళిత సోదరుడు పనిచేస్తున్నాడు. అతను అరుణాచల్ ప్రదేశ్ నుంచి కోల్కతా వచ్చి, కోల్కతా నుంచి హైదరాబాద్ వచ్చి, ఫ్లైట్కి హైదరాబాద్ నుంచి నర్సపూర్ ఎక్స్ప్రెస్లో వచ్చి రాజోల్ నియోజకవర్గంలోకి వచ్చి ఓటేశాడు. ఏంటి ఇంత కసిగా ఇంత ఖర్చు పెట్టుకుని వచ్చావంటే ఓ మాట అన్నాడు, ఆంధ్రప్రదేశ్ బయట మేము పని చేసుకుంటుంటే మమ్మల్ని ప్రతివాడు ఒకటే, మేము ఆంధ్రప్రదేశ్ అని చెప్పగానే ఒక దుర్మార్గుడిని, ఒక కిరాతకుడిని ముఖ్యమంత్రిని చేసుకున్న పనికి మాలిన వాళ్ళు మీరు మమ్మల్ని ఎక్కడికక్కడ అవమానంగా చూస్తున్నారు, చాలా చిన్న చూపుగా చూస్తున్నారు. ఈ చిన్న చూపు పోవాలి, ఈ రాష్ట్రంలో ఈ కిరాతక పరిపాలన అంతం కావాలని చెప్పి కసిగా అంత దూరం నుంచి వచ్చి ఓటేసి వెళ్ళాను అని చెప్పాడు ఆయన. నేనే అడిగా, ఆయన దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడు అతను. నేను ఆశ్చర్యపోయాను, ఎందుకంటే చాలా చోట్ల చైనా సరిహద్దు నుంచి చైనా సరిహద్దుల్లో అరుణాచల్ ప్రదేశ్ పనిచేశాడు, వచ్చాడు. అదే చెప్తున్నాను. మరి నేను ఆశ్చర్యపోయిన విషయం అందుకే చెప్తున్నా. అతని పేరు కూడా చెప్తాను, కావాలితే బొడ్డు సుధాకర్ రావు అతని పేరు. మీరు ఆరా తీసుకోండి. శివకోడు పాలెంలో కమ్మపాలెం అనే బూత్ ఉంది, ఆ బూత్ లో ఓటేసాడు అతను. నేనే అడిగాను, నేను ఎందుకో ఆ రోజు నా నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే అతను కనిపించాడు. నాకు తెలుసు చాలా కాలం నుంచి, నువ్వు ఇక్కడ ఉండలేదు కదా, ఎక్కడో పని చేసుకుంటున్నావు కదా, ఎప్పుడు వచ్చావంటే ఓటేయడానికి వచ్చాను బాబు అని చెప్పాడు ఆయన. నేను చెప్తున్నాను కదా, అంత కసిగా హైదరాబాద్ నుంచి నేను కొత్తపేట దగ్గర టీడీపీ అని తెలిసి మీకు అనుకూలంగా నేను టీడీపీ అని అతనికి తెలియదండి. నేను టీడీపీ అని అతనికి తెలియదు. నేను అంతకుముందు జర్నలిస్ట్గా పనిచేశాను, అప్పుడు తెలుసు అతను. నేను రావులపాలెం చూసా. రావులపాలెంలో నేషనల్ హైవే మీద పొద్దున్నే దాదాపు 20-30 బైకుల మీద యువకులు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారంటే హైదరాబాద్లో పని చేసుకుంటున్నాం అన్న, బస్సులు దొరకలేదు, ట్రైన్లు దొరకలేదు. నేను రాజమండ్రి నుంచి ఆ రోజు అంతా అమలాపురం పార్లమెంట్ అంతా చూద్దాం, అసలు ఓటింగ్ సరళ పరిశీలిద్దాం, రాజమండ్రి నుంచి బయలుదేరితే పొద్దున్న తగిలారు వాళ్ళు 8 గంటల సమయంలో బైకుల మీద వస్తున్నారు అందరూ. ఏంటి అడావుడిగా వస్తున్నారు ఏంటంటే ఓట్లు వేయడానికి వస్తున్నాం అన్న, హైదరాబాద్ నుంచి వస్తున్నాం, ట్రైన్లు దొరకలేదు, బస్సులు దొరకలేదు, ఇంకా ఒక్కొక్క బైక్ మీద ఇద్దరం కలిసి వచ్చేస్తున్నాం అని చెప్పారు వాళ్ళు. ఇట్లాగ ప్రజల్లో ఆ స్పందన కనిపించింది. ఎందుకు వచ్చారు వాళ్ళంతా? ఒక కసిగా వచ్చారు. ఏదో ఈ ప్రభుత్వానికి అనుకూలంగా మద్దతుగా చేయాలి అని అనుకుంటే అంతంత కసిగా రారు. ఈ ప్రభుత్వ అరాచక పరిపాలన అంతం చేయాలి, ఈ వైసీపీ పరిపాలన నుంచి ఆంధ్రప్రదేశ్ని విముక్తి చేయాలి అనే ఒక కసి చాలా చోట్ల. నేను ఇంకా ఓపెన్గా అసలు మనం ఎన్నికల నిబంధనలు ఈ పక్కన పెడితే చెప్తున్నా, చాలా నియోజకవర్గాల్లో ఓటుకి డబ్బులు ఇస్తానంటే తీసుకోలేదు సార్. గోదావరి జిల్లాలో వాళ్ళు అభ్యర్థులకి ఎదురు డబ్బులు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి, జనసేన అభ్యర్థులకి విరాళాలు ఇచ్చి మీరు గెలవాలని చెప్పి డబ్బులు ఇచ్చారు. ఇది ఎందుకు జరిగింది అని అబ్జర్వ్ చేశాను, చాలా చోట్ల అడిగా. ఈ వైసీపీ పరిపాలన అంతం కావాలి. కానీ పోలింగ్కి ముందు కూడా ఒక ప్రచారం ఎంత బాగా జరిగింది. ముఖ్యంగా బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు. ముఖ్యంగా కొన్ని వ్యవస్థలు ఈడీ కానీ లేకపోతే సిబిఐ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ కొంత ప్రభావితం చేయగలదు, అందుకే బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడింది టీడీపీ అని విమర్శలు అయితే వచ్చాయి. విజయ్ గారు వచ్చాయి. అందులో భాగంగానే ఈసీని ఏమైనా మేనేజ్ చేశారా? విజయ్ గారు, నేను ఇదే స్వతంత్ర డిబేట్లో మీకు స్పష్టంగా చెప్పాను. ఈ విషయం ఒకసారి డిస్కషన్ వచ్చింది మన మధ్యన. బీజేపీ తోటి పొత్తు కోసం తెలుగుదేశం పార్టీ ఏనాడు వెంపర్లాడలేదు. మొట్టమొదట దానికి అనుసంధానకర్త, దానికి మొదట అడుగేసింది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు 3 ఏళ్ల క్రితం ఇప్పటంలో జనసేన వార్షికోత్సవ సభలో ఒక ప్రకటన చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తం చేయాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా ప్రతిపక్షాలన్నీ ఒక దాటి మీదకి రావాలి, అందరం కలిసి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతం చేయాలని ఆయన ఒక స్టెప్ తీసుకున్నారు. ఆయన తీసుకున్న తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారితో దఫదఫాలుగా మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఒక్క విషయంలో ఆయన కన్విన్స్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఈవేళ అగమ్యగోచరంగా తయారైంది. రేపు ఏ ప్రభుత్వం ఇచ్చినా జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి తీసుకొచ్చేశారు. అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోయింది. ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి అప్పులు చేశారు. రేపు ఈ రాష్ట్ర పరిపాలన సజావుగా జరగాలంటే కేంద్ర సహకారం కావాలి,
కేంద్రంలో ఇప్పుడు బీజేపీ కూటమి అధికారంలో ఉంది, రేపు కూడా బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కేంద్రంలో ఉన్న పార్టీతోటో ప్రభుత్వంతోటో మనం ఘర్షణ వైఖరికి వెళ్ళి రేపు ఈ ఆంధ్రప్రదేశ్ని నడిపించలేము. ప్రజలు ఈవేళ జగన్మోహన్ రెడ్డిని కాదని మనకు అధికారం ఇచ్చినా కూడా మనం ఈ ప్రభుత్వాన్ని నడిపించడానికి ఆర్థిక సహకారం కేంద్రం నుంచి కావాలనే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మెట్టు దిగి బీజేపీ తోటి పొత్తుకు వెళ్ళారు. దాని విషయంలో పవన్ కళ్యాణ్ గారు అనుసంధానకర్తగా వ్యవహరించారు. ఇది ప్రపంచం అంతా చూసింది. ఈడీ మీరు అన్నట్టుగా ఎన్నికల కమిషను లేకపోతే ఈ అధికార యంత్రాంగం మాకు సహకరించేస్తుంది అనే కారణంలో అయితే నేను అదే అడుగుతున్నాను కదా, ఇదే సిఎస్ జవహర్ రెడ్డి చేస్తున్న అక్రమాలు నిన్న కాక మొన్న మీడియాలో కూడా వెలుగు చూసినాయి. వైజాగ్లో దాదాపు 800 ఎకరాలు అసైన్డ్ భూముల్ని జీవోలు మార్పిచ్చి దళిత సోదరుల భూములు ఇతరులకు మార్చుకోవడానికి ఈ వైసీపీ సర్కారు వేసిన ఒక జీవోను అవకాశంగా చేసుకుని అసైన్డ్ భూములన్నీ వాళ్ళ బినామీల పేర్ల మీదకి మార్చుకుంటున్నారని జనసేన నాయకులు పీతల మూర్తి యాదవ్ గారు ఓపెన్గా చెప్పారు. ఆ తర్వాత నేను కూడా చాలా మీడియా మిత్రుల దగ్గర ఆరాలు తీశాను. దాదాపుగా 200 ఎకరాల పైచీలకు చేతులు మారినాయి. జవహర్ రెడ్డి గారు కుమారుడు అక్కడ కూర్చుని అక్రమాలు చేస్తున్నారు అనేది క్లియర్ కట్గా చెప్పారు. ఈ అక్రమాలన్నింటికి వైసీపీ ప్రభుత్వం కొమ్ము కాస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ ఇంకా భ్రమల్లోనే ఉంది. నిజానికి 175కి 175 అనేది భ్రమ మాత్రమే. ఆ భ్రమలోంచి మీరు బయటికి రావాలని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. అసలు మేము భ్రమలో ఉంటాం ఏంటంటే మేము ఎంత సింపుల్ వర్డ్స్ సింపుల్ గా వాడుతున్నాం మీకు తెలియట్లా. మేము మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి తొలగించలేదు, మళ్ళీ అంతగా డబల్ ఇస్తామని చెప్పలేదు, మళ్ళీ ఒక పక్క అప్పులు పాలైద్దని ఈ కాంట్రడిక్షన్ స్టేట్మెంట్స్ మేము ఇవ్వట్లేదు. మీరు గమనిస్తున్నారు లేదు? సింపుల్ గా మా వల్ల మీకు మేలు జరిగితే ఓటెయ్యండి, మా నినాదం ఇది. మా వల్ల మీకు మేలు జరగకపోతే ఓటెయ్యొద్దు. మేము చెప్తుంది ఇది. మా మేనిఫెస్టోలో క్లారిటీ ఉంది, మా అభ్యర్థుల్లో క్లారిటీ ఉంది, మా నాయకుడు పర్యటనలో క్లారిటీ ఉంది, మేము చెప్పే విధానంలో క్లారిటీ ఉంది. ప్రతి మాటకి క్లారిటీగా మేము సింప్లిఫైగా చెప్తున్నాం. మీరు ఇప్పుడు ఆయన చెప్పేది ఒక పక్క ఇప్పుడే జస్ట్ చెప్పారు అప్పులు పాలైపోతుందని. కానీ వాళ్ళ నాయకుడేమో డబల్ ఇస్తామంటాడు, అమ్మఒడి డబల్ ఇస్తామంటాడు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. అవునండి, మీరు సంక్షేమ పథకాల పేరు దోచేశారు. చంద్రబాబు నాయుడు గారు దోయుడు. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి పథకాలు ప్రజలకు అందజేస్తారు. సతీష్ గారు ఎందుకు ఓపిక పట్టండి, మీ టైం మీరు ఓపిక పట్టండి. అదే చెప్తున్నాను నేను కూడా. నెక్స్ట్ వీక్ కరెక్ట్ గా 4వ తారీఖు 3 గంటలకి ఇదే స్వతంత్ర మీరు కూడా రండి. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు మేనిఫెస్టో 14 నుంచి 19 వరకు మేనిఫెస్టో ఎక్కడికి వెళ్ళిందో వాళ్ళ వెబ్సైట్ లో లేదు. అట్లానే ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో ఉంది సార్. మొన్న ఇచ్చిన మేనిఫెస్టో ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో ఉంది, ఓపెన్ చేయండి మీరు. నేను చూపిస్తాను, సిస్టమ్ పట్టండి చూపిస్తాను మనకు. ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో స్పష్టంగా ఉంది. ఏందండి ఇది? ఏందంటే అదే చెప్తున్నాను నేను. మీరు ఎంతసేపు అదే పాత ఆరోపణలు తప్ప మీరు వాస్తవాలు మాట్లాడరు. సతీష్ బాబు గారు, సరే మీరు కన్క్లూడ్ చేయండి. ఇప్పుడు మేనిఫెస్టో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోలో కేంద్రం బీజేపీ ఎందుకు అసోసియేట్ అవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టో వెబ్సైట్ లో ఎందుకు పెట్టలేదు, ఇవన్నీ ఒకసారి మీరు గమనించి చూసుకోండి. కానీ ఏదేమైనా ప్రతిపక్షాలు అయితే ఒకటి అంటున్నాయి, మీరు చెప్తున్నట్టు మేలు జరిగితే మాకు ఓటేయండి అని మీ ప్రభుత్వం అయితే చెప్తూ ఉన్న పరిస్థితి. కానీ మేలు కంటే ఎక్కువగా నష్టం కూడా జరిగిందనేది ప్రతిపక్షాలు చెప్తున్నమాట. అవును, ఇప్పుడు ప్రతిపక్షాలు వాళ్ళు చెప్పేది వాళ్ళు ఏదైనా చెప్తారు. మేము ప్రజల దగ్గర మేమేం చెప్పాము క్లారిటీగా మనం 100 చెప్తాం. నమ్మేవాళ్ళు ఏమి నమ్ముతారో అదే నమ్ముతారు. ఇప్పుడు ఇంకొక సాంకేతికతమైన విషయం ఇంకొకటి చెప్తా మీకు. చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ప్రతిపక్షం నుంచి ప్రభుత్వాన్ని ఓడించి అధికారంలోకి వచ్చిన హిస్టరీయే ఆయనకి లేదు. ఫస్ట్ అది గమనించండి. ఆయన ప్రతిపక్షం నుంచి ప్రభుత్వాన్ని ఎప్పుడు ఓడించి అధికారంలోకి రాలేదు. మరి 2014లో ఎలా వచ్చారండి? 2014లో ప్రతిపక్షంలో ఉంటే అధికార పార్టీని ఓడించే వచ్చాం. మీరు చరిత్రలో మర్చిపోతే మేము గుర్తు చేస్తాం. 2014లో ప్రధాన పోటీదారు వైఎస్ఆర్సీపీ. అక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసి అసలు లేకుండా పోయింది. ఏదేమైనా ప్రజలైతే అప్పట్లో చంద్రబాబుని నమ్మబట్టే కదా రాష్ట్రాన్ని ఎంతో కొంత అభివృద్ధి చేస్తారనే ఒక కాన్సెప్ట్తోనే కదా ఆయనకి అధికారం కల్పించారు. ప్రజలు నమ్మకపోతే చేయరు కదా. అంటే
చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి నేను మారాను, ఇంకా తప్పులు చేయను, నేను ఈసారి నుంచి నేను అన్ని మీకు మేలు చేస్తానని ప్రతిసారి కొత్త వాగ్దానాలు కొత్త పొత్తులతోటి వస్తాడు. అట్లానే 14 ఇట్లా 3 సార్లు చేశాడు. 3 సార్లు నమ్మారు. కానీ ప్రజలు విసిగిపోయి ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు ఒకలా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలా ఉంటాడనేది ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇంకోటి ఏంటంటే గతంలో కంటే ఇప్పుడు మీడియా అవేర్నెస్ పెరిగింది, సోషల్ మీడియా అవేర్నెస్ పెరిగింది. మీడియా మీకు పెరిగిందండి. వైసీపీ వాళ్ళు సొంత మీడియాలు పెట్టుకుని ఉన్న మీడియాని ప్రలోభపరిచి అన్ని సంస్థలను మీరు సతీష్ గారు మీకు మీడియా పెరిగింది. కొంచెం డిబేట్ కి వస్తే విఘ్నతతో విజ్ఞతతోటే మాట్లాడుతున్నాం. మీరు వాస్తవాలు మాట్లాడితే టైం అయింది. కంక్లూడ్ చేయండి వెంకటేశ్వర రెడ్డి గారు. అదే నేను చెప్తున్నానండి. ఇప్పుడు ప్రజలు అవేర్నెస్ అయ్యారు, ఎడ్యుకేషన్ పెరిగింది. ప్రతి కుటుంబంలో బీటెక్ చదివిన విద్యార్థులు ప్రతి కుటుంబంలో ఉన్నారు. ఇవాళ ప్రతి కుటుంబంలో 4 స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. ఎవరి స్మార్ట్ ఫోన్ వాళ్ళకే ఉంటుంది. మీడియా అవేర్నెస్ పెరిగింది. ఇవాళ అబద్ధాలు చెబితే కుదరదు. ఈ అవేర్నెస్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తారనేది రుజువైంది. ప్రజా చైతన్యం పెరిగింది కాబట్టి మేము చెప్తున్నాం. 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇవాళ మీరు చెప్పారు కదా ప్రతి ఇంట్లోనూ బీటెక్ చదివిన వాళ్ళు ఉన్నారని. 20 లక్షల మంది నిరుద్యోగులు కడుపు మండి ఇవాళ సైకిల్ కి కూటమికి ఓటేసారు. రైట్, థ్యాంక్ యూ సతీష్ బాబు గారు, అలాగే వెంకటేశ్వర రెడ్డి గారు, రాయపట్టి అరుణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.